ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు మరి రామబన్నకును మరి సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ బలిపీఠం మీద ఉన్న సేవకులందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మంచిది. ఈ కూడికలో నేను కూడా ఒక పాలి భాగస్తుడిగా ఉండటం నాకు సంతోషకరంగా ఉంది. హల్లెలూయా. ఎక్కడన్నా బాప్టిస్టాలు జరుగుతున్నాయి అంటే అది ఎంత పని అయినా ముందు పరిగెత్తుకుని వెళ్ళటానికి ముందుంటాను నేను. హల్లెలూయా. దేవునికి కూడా ఇష్టమైంది అదేనంట, ఒక పాపి రక్షణ పొందటం పరలోకమందుని దేవునికి గొప్ప సంతోషం. హల్లెలూయా. ఈ రోజున బాప్టిస్టాలు జరుగుతున్న బిడ్డలకు ఎంతమంది సంతోషం ఉందో మరి. బాప్టిస్టం పొందిన బిడ్డలు సంతోషంగా ఉండాలి, చేయొద్దండి. సంతోషంగా రక్షణ తీసుకునేవాళ్ళు ఏంటి బలవంతంగా తీసుకున్నారా ఏంటి మరి ఎత్తరే? సంతోషంగా రక్షణ పొందేవాళ్ళు చేయొద్దండి సంతోషంగా. మంచిది. రక్షణ పొందనోళ్ళు ఎత్తని చెయ్యి. రక్షణ పొందనోళ్ళు, బాప్టిస్టం పొందనోళ్ళు ఎత్తండి. రక్షణ పొందనోళ్ళు వెనక అందరూ పొందారా? దేవుడు మీకు కృప చూపును గాక. చెప్పండి. గతించిపోయే ఆశలతో నేనుండగా శాశ్వతమైన ఈవులను చూపించినావే. గతించిపోయే ఆశలతో నేనుండగా శాశ్వతమైన ఈవులను చూపించినావే. నా యేసయ్యా ఆరాధింతును, క్రియలతో నిన్ను ఘనపరతును. నా యేసయ్యా ఆరాధింతును, క్రియలతో నిన్ను ఘనపరతును. ఉన్నతమైన నీ ప్రేమ పొందాలని, శాశ్వతమైన నీ కృపలో నిలవాలని. ఉన్నతమైన నీ ప్రేమ పొందాలని, శాశ్వతమైన నీ కృపలో నిలవాలని. హల్లెలూయా. నిజంగా ఈరోజు బాప్టిస్టం పొందేవాళ్ళు ఆయన శాశ్వతమైన కృపలో మీరు నిలవబడబోతున్నారు. నమ్మిన వారు చప్పట్లు కొడదాం. ఆమేన్. హల్లెలూయా. మంచిది. కొద్ది సమయం నాకు ఇవ్వబడింది, ముందే ఇవ్వాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. కొద్ది సమయమే. మనం ఎలాగూ తప్పించుకుందాము. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ మనం ఎలాగూ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? నిజంగా ఈ రోజున చాలామంది నిర్లక్ష్యం చేస్తుంది ఇదే. రక్షణ అనేది మానవుడిచ్చేది కాదు, సంఘం ఇచ్చేది కాదు, దైవజనుడు ఇచ్చేది కాదు. 3వ కీర్తన 8వ వచనంలో రాయబడి ఉంటుంది. రక్షణ ఎవరిది? చెప్పాలి ఎవరిదంట? రక్షణ అనేది యెహోవా ఇచ్చేది. రక్షింపబడిన తర్వాతే ప్రతి ఆశీర్వాదములు అక్కడ రాయబడి ఉంటాయి. రక్షణ తర్వాత ఏముందంట? ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ మీదికి ఆశీర్వాదాలు దిగి వస్తాయి. ఈ మర్మం చాలా మంది తెలియక ముందేం కోరుకుంటారు? ఆశీర్వాదాలు ఇయ్యయ్యా, ఆశీర్వాదాలు ఇయ్యయ్యా, ఆశీర్వాదాలు ఇయ్యయ్యా అని మనం కోరుకుంటాం. ఎప్పుడైతే మొదటిగా దేవుడు ఇవ్వబడిన రక్షణ మనం పొందుకుంటామో అప్పుడే మన అందరి జీవితాల్లో ఆశీర్వాదాలు వస్తాయి.
రక్షణ ఏమో మనం నిర్లక్ష్య పెడతాం, అందుకే ఆశీర్వాదాలు కూడా మనకి దూరంగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, రక్షణ పొందుట వల్ల ప్రయోజనాలు త్వరగా నేను కొన్ని విషయాల్లో చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. కొంచెం త్వరగా స్పీడ్గా చదవండి. మత్తయి 1:21. ఎస్, రక్షణ అనేది మనం నిర్లక్ష్య పెడుతున్నాం. చాలామంది నిర్లక్ష్య పెడుతూ ఉంటారు. చూడండి, రక్షణ వల్ల నీకు ఏం కలుగుతుంది ప్రయోజనం అంటే, నువ్వు పాపం వల్ల ఏమవుతావు? విమోచించబడుతున్నావు. ఆమె చెప్పండి. పాపం వల్ల నువ్వు విమోచింపబడి రక్షణ పొందబోతున్నావు. ఇంకొక మాట కూడా రోమీలు 5:9 కూడా చదవండి. రోమీలు 5:9 కూడా. ఇంకొకరు యోహాను 3:16-17. ఆమేన్, హల్లెలూయా. రక్షణ వలన ప్రయోజనాలు ఏమిటి తెలుసా? ఒకటి, నీవు పాపము నుండి విమోచించబడుతున్నావు. రెండవది, ఉగ్రత నుండి నువ్వు తప్పించబడుతున్నావు. మూడోది కూడా చూద్దాం. యోహాను 3:16-17. స్పీడ్గా చదవండి, ఏడైపోయింది టైం అంతా నాది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17. ఆమేన్, హల్లెలూయా. రక్షణ పొందుట వల్ల ప్రయోజనం ఏమిటి తెలుసా? ఏదంటే పొందటం వల్ల మూడోది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రయోజనం ఏమిటంటే, నువ్వు నిన్ను నిత్యము జీవించేవాడుగా చేస్తాడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. అందుకని గలతీ 1:14 కూడా చెబుతున్నాడు. గలతీ 1:4 చదవండి. గలతీ 1:4. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నువ్వు రక్షణ పొందటం వల్ల నీకు ప్రయోజనం ఏంటి తెలుసా? దుష్ట కాలములో నుండి, దుష్టు నుండి నేనేమవుతాం? తప్పించబడతాం, విమోచింపబడుతున్నావు. హల్లెలూయా. ఈరోజు చాలామంది రక్షణకు దూరంగా ఉంటారు. రక్షణ వల్ల ప్రయోజనాలు ఏమిటి? 4 చెప్పాను. నెంబర్ 1 ఏంటంటే, ఒకటి నెంబర్ 1 ఆశీర్వాదాలు వస్తాయి. ఆమె చెప్పండి. అయితే రక్షణ వల్ల ప్రయోజనాలు ఏమిటి? పాపం నుండి నువ్వు విడుదల పొందుతున్నావు. నాకేం పాపం ఉందండి? నేనే పాపం చేశానా? నేను వ్యభిచారినా? నేను దొంగనా? నేను ద్రోహినా? చాలామంది అనుకుంటుంటాం. ఒక మనిషి మీద 3-4 తరాల నుంచి పాపం ఉంటుందంట. హల్లెలూయా. ఎన్ని తరాలు? ఈ తరాల పాపం, నీ పాపం ఆగిపోవాలి ఇక్కడితో అంటే నువ్వు నమ్మి బాప్తిస్మం పొందాలి. ఆమె చెప్పండి. చాలామంది పొందకుండా ఏమవుతున్నారంటే శాపగ్రస్తులు అవుతున్నారు. ఈ రోజున బిడ్డలు నిజంగా ఆ శాపం నుండి ఈ రోజున బాప్తిస్మం పొందేవారు విడుదల పొందుతున్నారు. గట్టిగా చప్పలు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగా. ఒకటి, పాపము నుండి విడుదల. రెండవది మళ్ళీ ఆశీర్వాదంగా ఉన్నారు అమ్మా. పాపం నుంచి విడుదల పొందుతున్నాం ఒకటి. రెండవది ఉన్నాం కానీ ఇక్కడే ఉన్నాం కానీ అది. రెండవది ఏంటంట? ఉగ్రత నుండి తప్పించబడతావు. మూడవది ఏమనండి, జయరాజ్ బాగా చెబుతున్నాడు కానీ అప్పుడే. దీనికి స్తోత్రం అమ్మా.
తన అద్వితీయ కుమారుడు యందు పుట్టిన వాని యందు నిత్య జీవం అనుగ్రహించబడతా. ఆమె చెప్పండి. నాలుగవది, దేవుడు దుష్టుడి చేతిలో పడకుండా దేవుడు నిన్ను ఏం చేసుకుంటాడట? ఆయన కాపాడుకుంటాడు, విమోచిస్తూ ఉంటాడు. అందుకనే బాల్యంలోనే మనం బిడ్డలను దేవునికి అప్పగించాలి. గలతీ 3:27 ఉంటుంది. బాప్టిజం అంటే ఏంటంట? బాప్టిజం అంటే ఏంటి? తల మీద బరువు కాదు, భారం కాదు. బాప్టిజం అనగా ఒకప్పుడు నువ్వు దూరంగా ఉన్న నిన్ను, ఒకప్పుడు దూరంగా ఉన్న నీ శరీరము ఆయన క్రీస్తులో నిన్ను ధరించుకోవటం. దీనికి స్తోత్రం. బాప్టిజం అంటే ఏంటంట? బాప్టిజం పొందిన మీరు అందరూ ఇప్పుడు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవుణ్ణి ధరించుకొని ఉంటే నిన్ను ముట్టడానికి దుష్టుడు, లోకము, పాపము అంటదో. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. రక్షణ పొందుట వలన ఏం పని జరిగిద్ది మన జీవితంలో? ఏం పనులు? అలా రక్షణ పొందిన వారి జీవితాలు ఎలా ఉండాలి? ఏం చేయాలి మనం? ఒకటి చూడండి, అపోస్తుల కార్యము 2:38 చూడండి. ఆమేన్, హల్లెలూయా. బాప్టిజం పొందుట వల్ల ప్రయోజనం ఏంటట? ఏం చేద్దాం? ఏం పొందుతాం అండి? మరలా చదవండి నా మాట. 38. ఆమేన్, హల్లెలూయా. బాప్టిజం పొందేవాళ్ళు ముందు ఏం పొందాలట? మారు మనసు లేకుండా బాప్టిజం పొందకూడదు. మారు మనసుతో నువ్వు బాప్టిజం పొందితే నువ్వు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటావు. ఆమె చెప్పండి. చాలామంది మారు మనసు లేకుండా, మార్పు లేకుండా, మారు మనసు అంటే ఎన్ని రోజులకు వచ్చింది? మారు మనసు అంటే ఎన్ని రోజులకు వచ్చింది? ఒక రోజు పట్టిద్దా? ఒక నెల పట్టిద్దా? ఒక సంవత్సరం పట్టిద్దా? మారు మనసు అంటే ఇటున్న భక్తి అటు తిరగటమే. చెప్పరే, దీనికి ఎంత టైం పట్టిద్ది? ఏమా మన ఒక ముసలామని, అమ్మ బాప్టిజం పొందుతావంటే ఇంకా టైం ఉందిలే అయ్యా. ఏంటంట? ఎంత టైం పడితే? మనవరాలు పెళ్ళి అవ్వాలంట. సంవత్సరాలు తడబడి వాయిదాలు వేస్తూ వచ్చింది. పోయిన సంవత్సరం కనపడలా, ఇప్పుడు లేదని. దీనికి స్తోత్రం చెప్పండి. మారు మనసు అనేది రోజులు దాటితే వచ్చేది కాదు. మారు మనసు అంటే పాత జీవితాన్ని, పాప జీవితాన్ని వదులుకొని అటు తిరగటమే, ప్రభు వైపు తిరగటమే మారు మనసు. చప్పలు కొట్టి ప్రభుని మహిమపడదాం. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇంకా రక్షణ పొందలేని వారు ఎవరైనా ఉంటే, అమ్మా ఈరోజు మంది, రేపు రోజు మంది కాదు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష. నీకు ఎప్పుడైనా శిక్ష తప్పదు. ఆ శిక్ష నుంచి తప్పించబడాలి అంటే నమ్మి బాప్తిస్మం పొంది క్రీస్తును ధరించుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడే మనం విన్నాం. దీనికి స్తోత్రం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకెవరైనా పొందకపోతే ఇప్పుడే అవకాశం ఉంది. అభిషేక్తులైన సేవకులు మీ మధ్యలో ఉన్నారు. ఈ రోజున బాప్తిస్మ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దినము, ఈ సమయం మరలా మనకు రాదు. ఎంతమంది సిద్ధపడుతున్నారు? మారు మనసుతో నువ్వు బాప్తిస్మం పొందితే ఏం పొందుతావు? చెప్పాలి. ఏం పొందుతావు? మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే ఏం పొందుకుంటాం? పరిశుద్ధాత్మనే వరమును పొందుకుంటాం. రెండవది కూడా చూడండి, రోమా 10:9-10 రోమి రాసిన పత్రిక 10:9-10. ఆమేన్, హల్లెలూయా. చూడండి, బాప్తిస్మం పొందేవారు రెండవ
ఏం పొందాలట? నమ్మాలి. ఏం నమ్మాలట? చెప్పాలి. ఏం చేయాలి? క్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచాడు, ఈయన నా దేవుడని నువ్వు నమ్మాలి. నమ్మితే ఏం జరిగిద్ది? నువ్వు రక్షించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు 1:21 కూడా రాయబడి ఉంది. ఈ మాట చూసి నేను సేవకులకి అవకాశం ఇస్తాను. యాకోబు 1:21 కూడా చూడండి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది రక్షణ పొందటానికి దేవుని వాక్యం నిన్ను ప్రేరేపిస్తూ ఉంది. వాక్యమును ద్వారా నీకు దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. దైవజనుల చేత నీకు ప్రేరేపించబడతా ఉన్నాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక ఈ వాక్యం ద్వారా నువ్వేమవ్వాలి? విని సాత్వికముతో చెప్పాలి, అంగీకరించి పూర్తి చేయండి. సాత్వికముతో అంగీకరించి వినివారై మాత్రమే ఉండక మిమ్మును మీరు చదవాలి 25 దాకా చదవాలి. వినివారై ఉండక మోసపుచ్చుకోవద్దు. సాతాను గడు ఏం చెప్తుంటాడు? ఇప్పుడే వద్దులే అంటా ఉండు. నువ్వు బాప్తీసం అనగానే నువ్వు ఆగు, వాళ్ళు వెళ్ళొత్తారులే. బాప్తీసం అనగానే వాళ్ళతో పాటు ఎలబాగు లేనిపోయింది. ఆడికి వెళ్ళినా కూడా నిన్ను బలవంతం చేసి ముంచుతారు. వాళ్ళతో పాటు వెళ్ళదు. ఏం చేస్తాడంటే వాడు మోసం చేస్తుంటాడు. ఇప్పుడే కాదు అని మోసం చేస్తుంటాడు. ఇంకా తన్ను చూచుకొని అవతలికి పోయి వెంటనే మర్చిపోతాడు. అయితే కొట్టి గట్టిగా చప్పలు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున వాక్యాన్ని విని దైవజనుల ఉపదేశం, పరిశుద్ధాత్మ యొక్క ఉపదేశాన్ని విని ఎంతమంది ధన్యులు అవుతారు? నేను ఈ భూమి మీద ధన్యురాలు అవ్వాలనుకున్నాడు ఒక్కళ్ళు కూడా బాప్తీసం పొందకుండా ఉండకూడదు. ఎంతమంది ధన్యులు అవుతారు? ధన్యుడిగా ధన్యురాలుగా ఉండాలి అంటే ఈ ఉపదేశం అయిపోయిన తర్వాత సేవకులతో పాటు రండి. రక్షణ పొందనోళ్ళు ఎవరైనా సరే మీరు రక్షణ పొంది బాప్తీసం పొంది మీరందరూ ధన్యులుగా మార్చబడుదురుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి తన వెనుకల్లో బలపరచును గాక.